వాళ్ళు రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నాం అని ప్రతి క్షణం అంబేద్కర్ వాదిగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మరి ఆయన అంబేద్కర్ గారికి కానీ రాజ్యాంగానికి కానీ అవమానించినట్టేనండి. అలాగే తనని నమ్మి ఓట్లు వేసిన పులివెందుల ప్రజలను కూడా అవమానపరిచినట్టే. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వంలో ఏదైనా పొరపాట్లు జరుగుతుంటే, లేదంటే ఇంకా ఏదైనా అభివృద్ధి కోరుకుంటే, వీళ్ళు చేసే సద్విమర్శలు కానీ విమర్శలు కానీ ఏదైనా అసెంబ్లీ సాక్షిగా ఆ నియోజకవర్గం ప్రజలు వాళ్ళని పంపించి మీరు మా వాణి వినిపించండి, మా రిప్రజెంటేటివ్ గా మీరు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడండి అనే ఒక ఉద్దేశంతో ఒక గౌరవప్రదమైన స్థానం ఇచ్చి ప్రజలందరూ కలిసి ఓట్లు వేస్తే వచ్చే సీట్ సార్ ఎమ్మెల్యే సీటు. ఏదో మనం ఒక కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నామనో, లేదంటే ఒక పిల్లోడు స్కూల్లో జాయిన్ అయ్యాడనో, ఏదో కుంటి సాగులు చెప్పి నేను వెళ్ళను అని చెప్తే అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టేనండి. ఇంకొక విషయం, ఈ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ఉండడాన్ని మనం ఏ విధంగా చూసుకోవాలి? ప్రభుత్వం అంతా చిత్తశుద్ధితో నడుస్తుంది, ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుంది, ఈ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి లోపాలు లేవు అని వాళ్ళు అన్కండిషనల్ గా ఒప్పుకున్నట్టు మనం తీసుకోవాలా? లేదంటే రాష్ట్రంలో ఎటువంటి అరాచకాలు లేవు, అంతా శాంతి భద్రతలు బాగున్నాయి కాబట్టి మేము రావట్లేదు అని చెప్పినట్టు మనం తీసుకోవచ్చా? మరి పులివెందుల ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దుట నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏమన్నా సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు, ఒకళ్ళిద్దరు వాళ్ళలో కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. మరి ఆయన మన తాడిపత్రి చంద్రశేఖర్ గారు మా ప్రకాశం జిల్లా మన ఎర్రగొండపాలెం, ఆయన పాపం ఫస్ట్ టైం చాలా చర్చా వేదికల్లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఫైట్ చేస్తూ ఆయన ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత పాపం అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వారికి లేదు. వారికి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ మనసులో ఆ ఛాన్స్ అధినేత ఇవ్వట్లా. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, వాళ్ళు ప్రజా సమస్యలు వినిపించాలని ఎంత ఉత్సాహంగా ఉంటారు. కనీసం వాళ్ళని కూడా వినిపించకుండా జగన్మోహన్ రెడ్డి గారు తొక్కిపెట్టేయడాన్ని ఏమనుకోవాలి? ఇది నియంతృత్వం అనుకోవాలా? ప్రజాస్వామ్యాన్ని తూట్లు పరచడం అనుకోవాలా? ఇంకొక విషయం, మీరు అన్నట్టు అసెంబ్లీ సమావేశాలని చూడడానికి నిజంగా ప్రజలందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరిగినాయి, కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా జరుగుతున్నాయి, రెండిటికి మధ్యలో తేడా ఏంటి, అలాగే కూటమి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏ విధంగా ప్రశ్నిస్తారు, వీళ్ళు ఏ విధంగా సమాధానాలు వస్తాయని చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. నిజంగా వాళ్ళు వచ్చుంటే కనుక అసెంబ్లీ సమావేశాలు దేన్ని మిగిలిన టీఆర్పీలన్నీ మించిపోయి ఉండేవండి. ఖచ్చితంగా ప్రజలందరూ ఎదురు చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రోజు అసెంబ్లీకి రాకుండా ఇక మీదట వస్తారనే మీరు అన్నట్టు హోప్స్ కూడా ఎవరికి లేవండి. ఎందుకంటే అసెంబ్లీకి వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండి ప్రెస్ మీట్ పెట్టి దళితులకు అన్యాయం జరిగింది, దళితుల మీద దాడులు జరిగినాయి అంటున్నారు. అదే అసెంబ్లీకి వస్తే ఏమయ్యా మీ హయాంలో దేశంలోనే దళిత మహిళల మీద అత్యాచారాలు కానీ హత్యలు కానీ జరిగిన దాంట్లో ఏపీ నెంబర్ 1 ఉంది, దానికి మీ సమాధానం ఏంటి అని అడుగుతారని భయం. అలాగే కోడికత్తి సీను ఒక దళితుడు, ఆ యువకుడి కేసులో మీరు కోర్టు ప్రొసీడింగ్స్ కి హాజరవ్వకుండా అతని జీవితాన్ని నాశనం చేశారు, దాని మీద మీ సమాధానం ఏం చెప్తారు అంటే ఏం చెప్పలేక భయం. మరి గులకరాయి కేసులో కొంతమంది దళిత యువకులను బలి చేశారు, దాని మీద మీ సమాధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆన్సర్ ఉండదు. మరి వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే భూత పురాణాలు వినిపించి అసెంబ్లీ సాక్షిగా కుటుంబాలను తీసుకొచ్చి తిట్టారో, ఈ రోజు వాళ్ళకి అటువంటి పరిస్థితి ఎదురవుతుందేమో అని భయపడుతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయదండి. మీరు రండి, మీరు చర్చలకు రండి, మీకు తగినంత సమయం ఇస్తాం, మీరు మాట్లాడండి అంటున్నాం. సమయం ఇస్తామని ఎవరు చెప్పట్లేదు మేడం, సుజాత గారు సమయం ఇస్తామని చెప్పట్లేదనే వాళ్ళు రావట్లేదు అంటున్నారు. సరే ఒక్క నిమిషం అండి, ఇప్పుడు మీరు డిబేట్ పెట్టారు సార్, వైసీపీ వారిని కూడా ఆహ్వానించారు, మీరు మాకు సమయం ఇవ్వరండి, మేము అధికారంలో లేం కాబట్టి అని ముందే రాకుండా ఉంటే ఎట్లా? ఎగ్జాక్ట్లీ, మీరు మంచి లాజిక్ పాయింట్ రైజ్ చేశారు. ఇప్పుడు ప్యానెల్లో నలుగురు ఉన్నప్పుడు నలుగురికి సమానంగానే అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు కనకారావు గారు ఏమంటారు, నేను వైసీపీ నుంచి నేను ఒక్కనే కదా, మీకు ఈ గంట 60 నిమిషాల డిబేట్లో 30 నిమిషాలు నాకు ఇవ్వాలంటే కుదరదు కదా, పాపం ముగ్గురు మిగతా వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇదే ఇష్యూ అసెంబ్లీలో కూడా ఇదే డిస్కషన్ ఉంది. అదే సార్ బ్రహ్మనాయుడు గారు వాళ్ళ ముగ్గురు ఒకటే, మీరు అన్నట్టు 40 నిమిషాలు అంటే 3 4 12 105 నిమిషాలు అవుతుంది.
మాకు తక్కువ వస్తుంది కాబట్టి అడుగుతున్నాం. ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఇందాక సుజాత గారు పాయింట్ రైజ్ చేశారు, అదేవిధంగా సురేంద్ర గారు పాయింట్ రైజ్ చేశారు. వారిని అయిపోయినండి పూర్తిగా. సుజాత గారు కంటిన్యూ చేయండి. మీరు రాకుండానే కుంటి సాకులు చెప్పొద్దు. అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అవినీతి బయటపడుతుందనే భయంతో ఈ రోజు అసెంబ్లీకి రావట్లేదు సార్. ఈ రోజు యూరియా మీద ఇన్ని విష ప్రచారాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మీ హయాంలో 3,000 మంది కౌలు రైతులు చనిపోతే కాంపెన్సేషన్ ఎందుకు ఇవ్వలేదు? అన్నమయ్య డ్యామ్ లో నిర్వాసితులకి మీ నాయకుడు 30,000 మంది చెప్పారు కదా, ఇంతమంది నిరూపించాలా? 3,000 వచ్చిపోయారంటమ్మా. వారి దగ్గర సమాధానం లేక ఈ రోజు అసెంబ్లీకి రావట్లేదు సార్. కూటమి నేతలు అడిగే ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఈ రోజు రోజుకొక స్కామ్ బయటపడుతుంది. లిక్కర్ స్కామ్ గురించి మొత్తం వివరాలన్నీ సిట్ బయట పెట్టింది. ఈ రోజు లిక్కర్ అనే కాదు, మైనింగ్ కానీ అలాగే ఇసుక కానీ ఏ విషయంలో చేసుకున్నా, ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా వీరు చేసిన స్కామ్ ఒకటి బయటపడుతుంటే ఈ రోజు అసెంబ్లీకి ఎట్లా వస్తారండి? అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు క్లియర్ గా ప్రజలందరి ముందు దోషిగా నిలబడతారు కదా. కాబట్టి ఆ భయంతో ఈ రోజు వాళ్ళు అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారు సార్. ఇంకొక విషయం, అంబటి రాంబాబు గారు ఈ రోజు ప్రెస్ మీట్ లో అంటారు, ధైర్యం ఉంటే మీకు దమ్ము ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నారు. దమ్ముగా ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు సార్? 164 ప్రజలే ఇవ్వాలిగా. ప్రతిపక్ష హోదా ఇచ్చినా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఇచ్చినా ప్రజలు ఇవ్వాల్సిందే. అదే సార్, మేము కూడా వాళ్ళకి ఒక అప్పీల్ చేస్తున్నాం సార్. మీకు దమ్ము ఉంటే, నిజంగా ధైర్యం ఉంటే పులివెందుల్లో మీ సాక్షి ఛానల్ నే పిలిపించి ప్రెస్ మీట్ పెట్టండి. అయ్యా పులివెందుల ప్రజలారా, మీరు నాకు ఓట్లు వేసినందుకు నేను కేవలం